మందార మకరంద మాధుర్యమును వీడి తెలుగు పల్కుల చుట్టూ తిరుగుతేటి విరి పూజలందెరా తరువోజ తొలినాడు శాసనమున నాటి శక్తి మీటి గోదారిలో నాని పూదారులను బట్టి నన్నయ్య లేఖిని నడుము చుట్టి తికనార్యుని హస్త తీర్థము సేవించి నాటకీయత నెల్ల నాటి నాటి వర్ణనామృత జలధిగా వాసికెక్కి ఎర్రనార్యుని ఘంటంబు నెరిగి చేరి తెలుగు పదమది కదలిన తేరుదారి వేయి వత్సరంబులు దాటి వెల్గులీనే కుల వివక్షతలెల్ల కూలదోసెను గదా గబ్బిలం మందున ఘనత భూని కార్మిక లోకంపు కష్టముల్ గుర్తించి ప్రస్థానముల్ చేసే పడుతరమ్ము పూల బాధను దెల్పు పునుగు వాసన దెల్పు కావ్యాల స్త్రీలను కలుపుకొనుచు వేయి పడగలెత్తి వెయ్యేళ్ళు జీవించి దీవించు గుణమున్న దీప్తి భాష అగ్నిధారలు కురిపించు నలఘు భాష స్నిగ్ధ సౌందర్యమును గల్గు సిరుల భాష కడలిపై లహరుల గల కలిమి భాష వడలు పులకించెడి చెరకు గడల భాష సుఖమునీంద్రుని కథా చుట్టమ్ము నా భాష సుఖపికాదులు బల్కు శుభ్రభాష సూతాధిఘనులెల్ల నీతి నుడువు భాష సూత్రముల్ చెప్పెడి సులభ భాష భక్తి భావమునన్ పరువులెట్టెడి భాష భజనానురంజకంబైన భాష ఇతిహాసములు దెల్పు ఇంపైనది భాష ఇలలోన తెలుగన్న కళల భాష మార్గదేశీయమను రెండు వర్గములుగా పయనమైనట్టి సొబగుల పంట బాస మార్ధవమున ఈ భాష మాతృభాష వేయి వెల్గుల ఇనుడౌచు వెల్గు భాష హిమగిరీంద్రము నుండి ఢమ ఢమ ధ్వని తోడ ప్రవహించు నది మా తెలుగు పలుకు గిరిక కళ్యాణంపు గీతికల్ పాడేటి సంగీతమయ్యేరా చరిత వెలుగు ముద్దు పల్కులు పల్కి ముదమార హృదయాన కావ్యపేటి అయ్యే కవిత తెలుగు పాండురంగ పరమ భక్తి భావమదెల్ల శ్రావ్యముగానున్న జాను తెలుగు కాశీఖండంబు నుండియు కన్య వరకు దేశ భాషగా సహభాషు తెలుపు తెలుగు రాతలందున గుండ్రని రచనతోడ మాటలందజంతమ్మగు మాతృభాష ఆ ఆ
రచన శ్రీ కిలపర్తి దాలినాయుడు. గానం ఉమామహేశ్వరరావు మూడడ్ల.